సార్, తెలుగుదేశాన్ని చీల్చడానికి బీజేపీ ఒక మాస్టర్ ప్లాన్ వేసినట్టుగా ఒక 4 రోజుల నుంచి కూడా వార్త వైరల్ అవుతుంది సార్. అంటే బీహార్ ఎలక్షన్స్ తర్వాత ఇదంతా కూడా ప్లాన్ చేద్దామన్నట్టుగా చెప్తున్నారు. బీహార్ ఎలక్షన్స్ తర్వాత అటు జేడీయూని చీల్చి, ఆ తర్వాత తెలుగుదేశాన్ని చీల్చేస్తే బాగుంటుందని వాళ్ళ మాస్టర్ ప్లాన్ అంట. అసలు ఎందుకు చీల్చాలని కోరుకుంటున్నారు? మరి మహారాష్ట్ర తరహానే ఇక్కడ కూడా అది పాసిబుల్ అవుతుందా లేదా? మరి దీనికి గల కారణాలు ఏంటి? చీల్చగలుగుతారా లేదా సార్? మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఎందుకు చీల్చాలనేది ఆబ్జెక్టివ్ అయితే ఆబ్వియస్. ఎందుకంటే బీజేపీ ఇప్పుడు ఇటు నితీష్ కుమార్ మీద, చంద్రబాబు మీద డిపెండ్ అయ్యి అయితే సెంట్రల్‌లో గవర్నమెంట్‌ని ఫార్మ్ చేసింది. రన్నింగ్ కూడా అదే విధంగా చేయాలి. ఎంతో కొంత ఇబ్బందులైతే ఉంటాయి దానివల్ల. అంటే అబ్సల్యూట్‌గా బీజేపీకి కంట్రోల్ ఉండదు. ముఖ్యంగా వీళ్ళిద్దరూ చంద్రబాబు అయినా, అటు నితీష్ కుమార్ అయినా సెక్యులర్ నాయకులనే ఇమేజ్ ఉంది. అప్పటికి కూడా వీళ్ళిద్దరూ కొన్ని విషయాల్లో తలొగ్గుతున్నారు గానీ, ఓవరాల్‌గా బీజేపీ అనుకున్న విధంగా రాజ్యాంగాన్ని మార్చాలి, రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలి. తర్వాత అనేక చట్టాలు అమల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ చేయాలంటే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ కావాలి. అందుకని ఈ 2 పార్టీలని చీల్చాలని ఒక స్కీమ్ ఏస్తున్నట్టుగా ఇప్పుడు వార్తలొస్తున్నాయి. ఆహ్, గతంలో ఇలా చీల్చలేదంటే చాలా సార్లు చీల్చింది. ఇప్పటివరకు మనకు ఉన్న సమాచారాన్ని బట్టి 7 సార్లు పూర్తి పార్టీలని చేర్చగలిగింది. ఓవరాల్‌గా 10 రకాలుగా తమ మిత్రపక్షాలను గావచ్చు, వైరి పక్షాలను గావచ్చు చీల్చి వాళ్ళని నిర్వీర్యం జేసి, డిస్టర్బ్ చేసి, తను అక్కడ బలపడ్డం అనేది బీజేపీ చేస్తూ వస్తుంది. యాక్చువల్‌గా ఇది 2008లో ఆపరేషన్ కమల అనే పేరుతో కర్ణాటకలో స్టార్ట్ అయింది. అప్పట్లో కొయిలేషన్ గవర్నమెంట్ చీల్చి వచ్చారన్నమాట. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత 2014 నుంచి కూడా ఈ స్కీమ్ అమలు చేయడం మొదలుపెట్టారు. ఒక్క రాజస్థాను, జార్ఖండ్‌లో మాత్రమే 2020లో వీళ్ళు ప్రయత్నించి కూడా ఫెయిల్ అయ్యారు అక్కడ. మిగతా అన్ని చోట్ల సక్సెస్ అవుతూనే వచ్చారు. ముఖ్యంగా 2022లో శివసేన 2019 వరకు శివసేన, బీజేపీ కలిసే ఉన్నాయి. 2022లో శివసేన అధికారంలో ఉన్నప్పుడు ఏకనాథ్ షిండే వర్గాన్ని చీల్చి 40 మంది ఎమ్మెల్యేలని పక్కకు తీసుకొచ్చి ఏకనాథ్ షిండే వర్గం ఏర్పాటు చేశాడు. దాంతో శివసేన బాల్ ఠాకరే వర్గం యూబీటీ అంటారు. శివసేన యూబీటీగా ఫామ్ అయింది. సో షిండే ముఖ్యమంత్రిగా కొయిలేషన్ గవర్నమెంట్ అక్కడ ఏర్పడింది. మహావికాస్ అఘాడీ అనేది అక్కడ విచ్ఛిన్నం అయింది. అట్లాగే ఎన్సీపీని కూడా మహారాష్ట్రలో అజిత్ పవార్ దగ్గర నుంచి కూడా 40 మంది ఎమ్మెల్యేలు ఇచ్చి అజిత్ పవార్ని కూడా ఉప ముఖ్యమంత్రికి పెట్టి చేయగలిగారు. ఇక కాంగ్రెస్ ముక్త భారత్ అని ఓపెన్ గానే ప్రకటించారు. కాంగ్రెస్ ని చాలా చోట్ల వాళ్ళు చీల్చగలిగారు. 2016 నుంచి 22 వరకు కూడా అనేక చోట్ల చీల్చగలిగారు. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లో 2020లో జ్యోతిరాదిత్యని బయటికి రప్పించడం ద్వారా అక్కడ కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. అట్లాగే గోవాలో 2019లో 10 మంది ఎమ్మెల్యేలని లాగ్గలిగారు. 2022లో 8 మంది ఎమ్మెల్యేలని లాగ్గలిగారు. అక్కడ గవర్నమెంట్‌ని టాపిల్ చేశారు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో 2019లో 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని లాగేసి అక్కడ ప్రభుత్వాన్ని కూల్చేశారు. కర్ణాటకలో 2019లో ఆపరేషన్ కమల్ పేరుతో 17 మంది కాంగ్రెస్ జేడీయూ ఎమ్మెల్యేలని బయటికి తీసుకురావడం ద్వారా యడియూరప్ప సీఎంగా గవర్నమెంట్ ఫామ్ చేయగలిగారు. అట్లాగే ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో 2 రాజ్యసభ సభ్యుల్ని చేర్చగలిగారు. ఇక అరుణాచల్ ప్రదేశ్‌లో పీపీఏ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. ఈ పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్‌ని మెర్జీ చేసేసారు అసలు. బీజేపీలోకి మెర్జీ చేసేసుకున్నారు. ఫస్ట్ ఏమో కాంగ్రెస్ ఎమ్మెల్యేలని ఈ పీపీఏలోకి తీసుకెళ్లారు. మళ్ళీ పీపీఈని తీసుకెళ్లిపోయి బీజేపీలోకి మెర్జీ చేయించారు. అట్లాగే 2019లో ఢిల్లీలో 2024లో ఆప్ ఎమ్మెల్యేలని తాము లాక్కున్నారు. అంతకుముందు గుజరాత్‌లో కూడా 3 ఆప్ ఎమ్మెల్యేలను లాక్కున్నారు. అట్లాగే ఏఐడీఎంకేని ఎవరిని గాని లాక్కోలేదు కానీ 2 గ్రూపులు క్రియేట్ చేయగలిగారు. పన్నీర్ సెల్వం అండ్ పళని స్వామి 2 గ్రూపులను క్రియేట్ చేసి ఏఐడీఎంకేని వీకెండ్ చేసేసారు. శశికళని జైల్లో పెట్టించేశారు. అట్లాగే శిరోమణి అకాలీదళ్లు 2020లో ఫామ్ లాస్ వ్యవసాయ చట్టాల వల్ల వాళ్ళకెళ్ళి కొడుకులు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా బీజేపీ ట్రై చేసింది. అట్లాగే ఒడిస్సాలో కూడా బిజు జనతా దళ్ నుంచి బయటకు వచ్చి బిజు జనతా దళని ఇబ్బంది పెట్టి అక్కడ కూడా అధికారంలోకి రావడానికి బీజేపీ ప్లాన్ చేసింది. ఇలాగా బీజేపీ
ఆ, ఈ ప్రతిపక్షాలనే అవసరం లేదు, తన మిత్రపక్షాలను కూడా చీల్చడము, అస్తవ్యస్తం చేయడం అనే అలవాటు అయితే ఎప్పటి నుంచో ఉంది. బీజేపీకి ఏంటంటే ఎవ్రీడే ఎలక్షన్ డే లాగా ట్రీట్ చేస్తుంది బీజేపీ. అదే మేజర్. ఇండియా ఎకనామికలీ డెవలప్ కాకపోవడానికి, ముఖ్యంగా ఆ, పేదరికం, అసమానతలు తీవ్రంగా పెరగడానికి, నిరుద్యోగం పెరగడానికి ప్రధాన కారణాలు అంటే దీని మీద ఫోకస్ చేయకుండా ఎవ్రీడే ఇది ఎలక్షన్ డే లాగా బిహేవ్ చేయడం అనేది ప్రధానంగా ఉంది అనేది చాలా మంది సీనియర్ విశ్లేషకులు చెప్తున్నమాట. అలాగా ఇప్పుడు బీహార్లో ఎన్నికలు అక్టోబర్ నవంబర్లో జరగబోతున్నాయి. ఎన్నికలు అవగానే 12 మంది ఇప్పుడు బీహార్లో ఎంపీలు ఉన్నారు. ఆ 12 మందిలో 6 నుంచి 8 మందిని తన వైపు తిప్పుకోవడానికి ఆల్రెడీ పావులు కదుపుతుందని చెప్తున్నారు. ఎన్నికలు అవగానే ఒకవేళ ఆ, ఆ, అక్కడ గెలిచినా ఓడినా ఆ, వీళ్ళైతే ఆ 8 మందిని లాగేసుకోవాలన్న ప్లాన్ అయితే చేస్తున్నట్టుగా చెప్తున్నారు. దాని తర్వాత తెలుగుదేశం మీద ఫోకస్ చేసి తెలుగుదేశం నుంచి మాక్సిమం ఎంపీలని లాగేసుకోవాలనేది ఒక ప్లాన్ అని చెప్తున్నారు. అందుకని జగన్ జోలికి కూడా వెళ్ళట్లేదు బీజేపీ మనం గమనిస్తే. జగన్ ఎందుకంటే జగన్ కంప్లీట్ గా తాము సరెండర్ అయిపోయినట్టుగా జగన్ పనికి వస్తాడు. తెలుగుదేశాన్ని ఎప్పటికైనా నమ్మలేము, ఎటైనా షిఫ్ట్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లలో మన బీజేపీ వీక్ అవుతుందంటే చంద్రబాబు ఇండియా కూటమిలోకి వెళ్ళిపోవడానికి గ్యారంటీ లేదు. అందుకని చంద్రబాబు డిపెండబుల్ ఫ్రెండ్ కాదు కాబట్టి ఇప్పుడే చంద్రబాబుని చేయగలిగితే తమ కంట్రోల్లో ఉంటాడు అనేది బీజేపీ వ్యూహంగా చెప్తున్నారు. ఒక వార్త ఏమొస్తుందంటే ఆల్రెడీ సీఎం రమేష్ లాంటి, సుజనా చౌదరి లాంటి వాళ్ళు బీజేపీ కంట్రోల్లో ఉన్నారు. సో వాళ్ళ ద్వారా 29 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ఎంపీలతో ఒక రహస్య సమావేశం జరిగిందని కూడా కొన్ని పత్రికలు రాశాయి. నెక్స్ట్ 50 మంది ఎమ్మెల్యేలతో 12 మంది ఎంపీలతో కూడా ఒక సమావేశం జరగబోతుందని చెప్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తాడు అనే వార్త కూడా ఒకటి వస్తుందని. సో రాజకీయాల్లో ఏం జరిగినా జరగచ్చు. జగన్ పార్టీ కూడా వీళ్ళు 5 ఏళ్ళు అధికారంలో ఉంటారు, మహా అంటే 2 ఏళ్ళు ఉంటారు, 3 ఏళ్ళు ఉంటారు అని మాట్లాడుకుంటూ వస్తున్నారు. సో అందుకనే జగన్ కూడా ఇంత ధైర్యంగా తెలుగుదేశం మీద పోరాటం మొదలు పెట్టాడు అనే వార్త కూడా వస్తుంది. ఎందుకంటే బీజేపీ ప్లాన్ జగన్కి తెలుసు కాబట్టి జగన్ చంద్రబాబు నన్ను ఏం చేయలేడు అని చెప్పి వార్ డిక్లేర్ చేసి జనాల్ని విపరీతంగా పోగేసి ఒక దండయాత్రలాగా చేస్తున్నాడు అనే ఒక మాట కూడా వినిపిస్తుంది. అంటే ఇది సాధ్యమంటే నేను ఇందాక చెప్పిన అన్నీ ఒకప్పుడు సాధ్యం కాదని అనుకున్నారో అవన్నీ సాధ్యం చేయగలిగింది. అందుకని ఇవాళ 19 రాష్ట్రాల్లో బీజేపీ పరిపాలిస్తుంది డైరెక్ట్గా. సో కాబట్టి ఏంటంటే బీజేపీకి ఉన్నది ఏంటంటే మొత్తంగా కోయిలేషన్ కాకుండా బీజేపీ కంట్రోల్లోనే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. కాంగ్రెస్ని విచ్ఛిన్నం చేసేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చి రాష్ట్రాల్లో ఉండే రీజనల్ పార్టీలను కూడా దెబ్బతీయాలి. అంటే తమకు లొంగున్నా కూడా దెబ్బతీయాలి అన్న ఒక కార్యక్రమం ప్లాన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే అసలు ఉనికిలో ఉంటే ఎప్పుడో ఒకసారి అవి తలెత్తా ఉంటాయి. అందుకని రీజనల్ పార్టీలని వీకెన్ చేసేయడం, కాంగ్రెస్ని బలహీనపరచడం అనే టార్గెట్ వైపే బీజేపీ వెళ్తుంది. కాబట్టి చంద్రబాబుని వాళ్ళేమి ఫ్రెండ్గా ఏమి చూడరు, అవసరాలు తిట్టే వాళ్ళు అలయన్స్ పెట్టుకున్నారు. కాబట్టి రేపు చంద్రబాబుని తెలుగుదేశాన్ని చీల్చరనేది ఏమీ గ్యారంటీ లేదు, ఖచ్చితంగా చీల్చే అవకాశం ఉంది. అందుకనే జగన్కి సంబంధించి కేసులు ముందుకెళ్ళట్లేదు. ఈవెన్ వివేకానంద రెడ్డి కేసు అయితే మూలబడిపోయింది అది. కాబట్టి జగన్కి ఏ రకమైన ఇబ్బంది లేకుండా బీజేపీ చూసుకుంటుంది. ఇక్కడ ఏదో ఉత్తిత్తి పోరాటం చేస్తున్నట్టుగా చంద్రబాబు కేసులు పెట్టడం, లిక్కర్ స్కామ్ అనడం అవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప జగన్ని టచ్ చేసే పరిస్థితి వాళ్ళు లేదు. చంద్రబాబుకి ఇది కూడా తెలుసు కాబట్టి చంద్రబాబు భయభక్తులతో బీజేపీలో ఉన్నాడు, బీజేపీతో కలిసి ఉన్నాడు అన్న వార్త అయితే వైరల్ అవుతుంది. కానీ మరి బీజేపీ ఖచ్చితంగా సమయం దొరికితే బీజేపీకి తేల్చదని గ్యారంటీ అయితే లేదు.